బేసికల్ ఇన్ఫార్మ్డీలో అంటే కోర్ వాల్యూస్ ఏంటి, అసలు యాక్చువల్లీ ఎలాంటి ప్రోడక్ట్ ను మీరు తయారు చేశారు? హెల్పింగ్ పేషెంట్స్, డాక్టర్స్, ఫార్మసిస్ట్స్. సినిమాలో చూసినప్పుడు నాకు కూడా ఒక పెద్ద హాస్పిటల్ కట్టించాలి. వరల్డ్ వైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఇన్ఫార్మ్డీ. ఇన్ఫార్మ్డీ యాప్ ఉంది, మనకి డెస్క్టాప్ అప్లికేషన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ ఇన్ఫార్మ్డీ ద్వారా అంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానివ్వండి, ఎలాంటి మెలకువలు ఉంటే వాళ్ళని ఎంప్లాయ్ చేసుకుంటారు? హానెస్టీ, ట్రస్ట్, డూ ద రైట్ థింగ్ అన్నట్టు. హైరింగ్ నేను మోస్ట్లీ విలేజెస్ నుంచి తీసుకుంటాను. ఈ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, ఓకే, ఐ థింక్ యూ కెన్ డూ ఇట్. మనం లిటిల్ బిట్ పుష్ చేయాలి. ఈ రోజు ఏ ఎంతమంది అంటే బిహైండ్ ద సీన్స్ 10-15 years లాట్ ఆఫ్ పీపుల్ పుట్ దేర్ ఎఫర్ట్. దేవుడు ఒకటే లైఫ్ ఇస్తారు మనకి. అదే మనం అనుకుంటాం మనకి 7 జన్మలు ఉన్నాయి, 8 జన్మలు ఉన్నాయి. వి డోంట్ నో. సో బేసికల్ ఇన్ఫార్మ్డీలో అంటే కోర్ వాల్యూస్ ఏంటి, అసలు యాక్చువల్లీ ఎలాంటి ప్రోడక్ట్ ను మీరు తయారు చేశారు, ఏ విధంగా జనాలకి ఉపయోగపడుతుంది ఇన్ఫార్మ్? అయితే నేను ఆ ప్రోడక్ట్ ఒప్పుకోవడానికి ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే, అది ఎండ్ ఆఫ్ ద డే హెల్పింగ్ పేషెంట్స్, డాక్టర్స్, ఓకే, ఫార్మసిస్ట్స్ అన్నమాట. వెరీ నైస్. అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ లైక్ ఏదో ప్రోడక్ట్, ఏదో ఈ కామర్స్ అలాంటివి అయితే ఐ మైట్ నాట్ బి డూయింగ్ దట్ వన్. ఓకే. సో ఇట్స్ హెల్పింగ్. ఐ థింక్ బికాజ్ లైక్ విలేజెస్లో ఒకటి నాకు ఎప్పుడు ఉండేదన్నమాట. అంటే నాకు ఏదో సినిమాలో చూసినప్పుడు నాకు కూడా ఒక పెద్ద హాస్పిటల్ కట్టించాలి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఇలాంటి చూస్తూ ఉంటాను. అయితే లాట్ ఆఫ్ మిస్ డయాగ్నోసిస్ ఉంటాయి. దానివల్ల వాళ్ళు మెడికేషన్స్ ఓవర్ డోస్ అయిపోవటం వల్ల మిగతా అంటే రాని పోని వేరే వస్తువులు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అది మెయిన్, ఇది కూడా అదే అనమాట ఒకటి. సో ఇన్ఫార్మ్డీలో బేసికల్ ఏంటంటే ఒక మంచి మెసేజ్ అండ్ రిలయబుల్ మెసేజ్ అనేది, అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ వాడడం వల్ల, ఒక మెడిసిన్ వాడడం అనేది, ఈ మెడిసిన్ కి ఈ విధంగా వాడితే బాగుంటుంది, లేదా ఈ విధంగా కొత్తగా ఈ వచ్చినటువంటి మార్కెట్ లో ఈ మెడిసిన్ దీనికి ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనము ఒకటి చదవటం వేరు, మన పైన వాళ్ళకి మనం చెప్పటం వేరు. ఇప్పుడేంటే వీఆర్ హెల్పింగ్ డాక్టర్స్, ఫార్మసిస్ట్, నర్సెస్. ఇఫ్ దే హ్యావ్ ఎనీ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ కోవిడ్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ దట్ టైమ్ నోబడీ నోస్ వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్. ఎలా పేషెంట్ ఈస్ హ్యావింగ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ కండిషన్స్, హౌ డు వి గివ్ ఎ మెడికేషన్ టు ద పేషెంట్. వాటిలన్నిటికీ ఒక లిటరేచర్ కావాలి. ఇప్పుడు యుఎస్లో ఏంటంటే లిటరేచర్, ఎవిడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, క్లినికల్ ఎవిడెన్స్. సో దాన్ని చెయ్యాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ లైక్ టాప్ టాలెంట్ అన్నట్టు. దాన్ని క్యూరేట్ చేసి రెస్పాన్సెస్ వాళ్ళకి పంపించాలి. సో అది మా మెయిన్ ప్రోడక్ట్ అనమాట. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ChatGPT ఫర్ డాక్టర్స్. ఓకే, గాట్ ఇట్. ఓకే. సో ఎలా నడుస్తుంది? ఎలా అంటే డాక్టర్స్ అందరూ కూడా యూఎస్ లో వాళ్ళు కావచ్చు, అంటే వరల్డ్ వైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఇన్ఫార్మ్డీ? ప్రస్తుతానికి అయితే యుఎస్ లోనే లాంచ్ చేశాను. యుఎస్ లో యాప్ అది ఇన్ఫార్మ్డీ యాప్ ఉంది, మనకి డెస్క్టాప్ అప్లికేషన్ కూడా ఉంది. ఓకే. సో ఇప్పుడు డాక్టర్స్ కానీ లేదా కామన్ వాళ్ళు కూడా మీ యొక్క యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలంటే అది మెయిన్లీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ అండి. అంటే హాస్పిటల్స్ దే హ్యావ్ టు పర్చేస్ B2B అన్నమాట. ఇండివిజువల్ యూజర్స్ కూడా ఇస్తూ ఉంటాము. మోస్ట్లీ డాక్టర్స్ కి అండ్ రిలేటెడ్ స్టాఫ్ కి యూజ్ అవుతుంది. మెయిన్ స్టాఫ్, తర్వాత ఫార్మసిస్ట్ ఉంటారు కదా హాస్పిటల్స్ లో. బికాజ్ డాక్టర్స్ ఆర్ వెరీ బిజీ విత్ దేర్ డైలీ పేషెంట్స్ వర్క్ కదా. అందువల్ల దే డోంట్ హ్యావ్ టైమ్ టు పుట్ ఏ క్వశ్చన్. Sometimes they will contact pharmacist will use our app, put a question and we will use our AI to answer them, and human in the loop also. సో ఇప్పుడు ఈ ఇన్ఫార్మ్డీ ద్వారా అంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానివ్వండి, అలాగే ఇంకా మీరు ఇప్పుడు మీ యొక్క ఇన్ఫార్మ్డీకి ఎవరైనా హైర్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి వాళ్ళని మీరు మామూలుగా అంటే ఎంపిక చేసుకుంటారు? అందులో ముఖ్యంగా మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి, అలా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు కూడా మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే అంటే ఎలాంటి మెలకువలు ఉంటే వాళ్ళని ఎంపిక చేసుకుంటారు? కంపెనీ లైక్ ఇప్పుడు నేను ఆశీష్ బిల్డ్ చేసే కంపెనీ అయితే వీ కెనాట్ టేక్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది చాలా ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. ఇప్పుడు మనం ఎవ్రీడే మార్నింగ్ లెగ్గానే వీఆర్ సీయింగ్ న్యూ ప్రోడక్ట్, ఎక్స్ ప్రోడక్ట్, వై ప్రోడక్ట్, అలా ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ దాన్ని కన్సిస్టెన్సీగా మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మగలగాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్
బిహైండ్ ద సీన్స్ టాలెంట్ కావాలి, అవును రియాలిటీ ఉండాలి. కస్టమర్స్ ఇట్ హ్యాస్ టు బి సో గుడ్, అవును కస్టమర్ హ్యాస్ టు యూజ్ ఇట్. అదే మనం ఎలా అయితే కాస్ట్కోకి వెళ్తే నాకు ఐ హ్యావ్ ఎ గ్యారంటీ ఐ కెన్ గెట్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్. అవును అవును సో నాది ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే పల్లెటూరులో మనకు ఒకటి ఉంటుంది, మీరు పల్లెటూరు నుంచి కోర్ వాల్యూస్. అవును కోర్ వాల్యూస్లో మనకి ఏంటంటే హానెస్టీ, ట్రస్ట్, డూ ద రైట్ థింగ్ అన్నట్టు. అదే ఓకే మనము ఏదైనా ఒకటి వ్యవసాయంలో చేసినప్పుడు, విత్తనాలు వేసినప్పుడు మీరు చూసుకుంటే ట్రస్ట్ తో పెడతాం. అవును. ఎందుకంటే మనకు వస్తాయి తింటామనే ఉద్దేశంతో పెడతాం. ఇప్పుడు కూడా వస్తే వస్తాయి రాకపోతే రావని పెట్టాం. అవును అలాగే ఇప్పుడు ప్రోడక్ట్ కూడా క్రియేట్ చేసినప్పుడు ఆ కోర్ వాల్యూస్ అదే అవును వన్ ఆఫ్ ద రీజన్. ఆ వాల్యూస్ మేము ఇద్దరం పెట్టుకొని ఓకే ఈ ప్రోడక్ట్ ని సక్సెస్ చేయాలి, కస్టమర్ ఎలా యూజ్ చేయాలనే ఉద్దేశంతో బిల్డ్ చేసింది. ఓకే సో నా కోర్ వాల్యూస్ నాకు కావాలంటే ఐ నీడ్ ఏ ఆర్మీ ఆఫ్ పీపుల్ బిహైండ్ మీ. అవును ఓకే ఆ ఆర్మీ కావాలంటే ఐ నీడ్ టు గెట్ దోస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అన్నట్టు. ఓకే సో నా ఫ్రమ్ ద బిగినింగ్ లో నేను ఎప్పుడైతే ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేసామో ఐ నీడ్ సమ్ పీపుల్ హూ ఐ కెన్ ట్రస్ట్. ఓకే సో ఐ హ్యావ్ ఇది ఉంది ఏంటంటే ఐ క్యాన్ ట్రైన్ దెమ్ ఓకే however I wanted, but I need unpolished diamonds అని అదే హంట్ చేసాం. అదే ఓకే అప్పుడు అక్కడ అన్పాలిష్డ్ డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే విలేజెస్ లో దొరుకుతాయి, అంతే అవును స్మాల్ సిటీస్ లో దొరుకుతాయి. అవును నాట్ దట్ సిటీస్ లో బెంగళూరు, హైదరాబాద్ లో ఉంటారు. అవును బట్ ఏంటంటే బట్ వాళ్ళకున్న అనుభవం నిజ జీవితంలో వాళ్ళకున్న అనుభవం వీళ్ళకున్న అనుభవం చాలా 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 వేరే ఉంటుంది. మనం వస్తే ఇప్పుడు మన ఎన్నైనా తట్టుకోగలరు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు. మనము జర్నీ చేస్తాం వీళ్ళతో జర్నీ చేసినప్పుడు మనము వీళ్ళకి పల్లెటూరుకి, ఒక పల్లెటూరు అబ్బాయికి ఒక సిటీ అబ్బాయికి ఒక జంగిల్ లో పెడితే పల్లెటూరు అబ్బాయి విల్ విన్ ద జంగిల్, అంతే కదా, ఎక్కడైనా సర్వైవ్ కాగలరు అంతే. సర్వైవ్ కాగలనే ఉద్దేశం నాకు ఉందన్నమాట. సో అలా మీ క్వశ్చన్ కి ఏంటంటే హైరింగ్ నేను మోస్ట్లీ విలేజెస్ నుంచి తీసుకుంటా. ఓకే ఫస్ట్ ఇద్దరితో స్టార్ట్ చేసాము ఇండియాలో. అలాగని నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ ఐ నెవర్ ఆస్క్. మా టీం అంతా ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళు టెక్నికల్ గా వాళ్ళంతా పిండేసి నా దగ్గర పంపిస్తారు. పంపించి వాళ్ళు కూడా క్రైటీరియా నేను ఎప్పుడూ చెప్తాను, పల్లెటూరులో అయితే నో మ్యాటర్ వాట్ సెలెక్ట్ అవ్వు, అదే విలేజెస్ నుంచి వస్తున్నారు. అంతకుతోడు శ్రీకాకుళం అయితే ఇంకా పంపించాను. ఆఫ్ కోర్స్ సో అలాగా వస్తే నా దగ్గరకు వచ్చిన వెంటనే నేను ఫస్ట్ హౌ ఆర్ యూ డూయింగ్, వాట్ ఈస్ యువర్ పేరెంట్స్ ఆర్ డూయింగ్, హౌ మెనీ సిబ్లింగ్స్ డూ యూ హ్యావ్, ఓకే హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఓకే ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ యూ డిడ్, ఓకే ఎనీ సోషల్ కంట్రిబ్యూషన్స్. ఓకే వెరీ నైస్. సో ఇవి నాకు ముందు క్రైటీరియా అన్నమాట. Okay. టెక్నికల్ గా మనం వన్స్ మనం కూర్చోపెట్టి ట్రైనింగ్ ఇస్తే 1 or 2 months లో దే విల్ బి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని నాకు తెలుసు. అందుకోసం అంత నేను టచ్ చేసేవాడిని. అదే ఈ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, ఓకే ఐ థింక్ హీ కెన్ డూ ఇట్. మనం లిటిల్ బిట్ పుష్ చేయాలి. అలాగే ఆ రా టాలెంట్ ని తీసుకొని ఈ రోజు మనము ఇండియాలో 50 వరకు ఉన్నారు, యుఎస్ లో ఆల్మోస్ట్ ఒక 40-50 వరకు ఉన్నారు. ద బిగినింగ్ ఏమన్నా ఆబ్స్టకల్స్ వచ్చాయా? ప్రతి ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అంటే ఈ రోజు మీ ఎదురుగా మాట్లాడుతున్నానంటే బిహైండ్ ద సీన్స్ చాలా ఉంటాయండి. అప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసుకొని అలా ముందుకు వచ్చాను. ఓకే ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ బీయింగ్ ఏ కో-ఫౌండర్ ఆఫ్ ఇన్ఫార్మ్బీ. ఇన్ఫార్మ్బీ యొక్క సర్వీసెస్ అన్ని కూడా డాక్టర్స్ కి అలాగే నర్సెస్ కి కానీ అండ్ సామాన్య ప్రజానికాన్ని కూడా చాలా అంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందుబాటులో ఉంచుతూ ఇంకా ఎంతో మందికి ప్రయోజనాన్ని చేకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏఐ అసలు ఇప్పుడు అంతా కూడా నిజంగా చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా ఈరోజు ఏఐ ఏ కంట్రీకి అయితే నిజంగా ఎక్కువ మట్టికి వాడడం కానీ దాని యొక్క మెలకువలు కానీ మోర్ అప్డేటెడ్ గా ఉండడం అనే ఉన్నటువంటి కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీ నిజంగా ఇవాళ చాలా సక్సెస్ లో ముందుకెళ్తుందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఏఐ గురించి మీకు కూడా చాలా డెప్త్ గా నాలెడ్జ్ ఉందన్నట్టుగా నేను గూగుల్లో చూసాను. అలాగే మన ChatGPT CEO గారిని కూడా మీరు కలవడం కూడా జరిగింది. సో ఈ యొక్క ఏఐ జర్నీ అది ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి సో గుడ్ అండి. యూ హావ్ టు బి మార్కెట్ లోకి వెళ్ళాలన్నా, కస్టమర్ ఎక్స్పీరియన్స్ కావాలన్నా ఇట్ హ్యాస్ టు బి సో గుడ్ ఉంటుంది. ఆ క్వాలిటీస్ ఫౌండర్స్ లో ఉన్నాయి, ప్రోడక్ట్ లోకి అది తీసుకురావాలి.
అప్పుడు ప్రోడక్ట్ లో తీసుకురావాలంటే వీ హ్యావ్ టు అడాప్ట్ టు ద కరెంట్ సిచ్యువేషన్స్, ఓకే. కరెంట్ ట్రెండ్ ఉండాలి. అదే. సో ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చూస్తే నేను ప్రతిదీ ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ అన్నట్టు. అదే. సో ఏఐకి వచ్చేటప్పటికి 2016 ఆ టైంలో, 17-16 ఆ టైంలో బాగా రీసెర్చ్ బాగా జరిగింది. ఓకే. అంటే మనకు తెలియకుండా ఈ రోజు ఏఐ ఎంతమంది అంటే బిహైండ్ ద సీన్స్ 10-15 years లాట్ ఆఫ్ పీపుల్ పుట్ దేర్ ఎఫర్ట్. ఎంత 10-15 years ముందేనది? 10-15 years ముందు నుంచి, అప్పటి నుంచి ఇంకున్నాయి. గూగుల్ డీప్ మైండ్ కొనటము, వాళ్ళు రీసెర్చ్ చేయటము, తర్వాత యాపిల్ రీసెర్చ్ చేయటము, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఆల్రెడీ జరుగుతుంది. ఇక్కడ యూరోప్ లో జరుగుతుంది. MIT, కొలంబియా, ఐవీ లీగ్స్, స్టాన్ఫోర్డ్, దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఏఐ. అంటే లైమ్ లైట్ లో రావడానికి వీ హావ్ సీన్ ఫ్రమ్ 2020 రియాలిటీ. అంటే అంతకుముందు ఏంటంటే అంతా మనకి రీసెర్చ్ లోనే ఉండేది. ఆ రీసెర్చ్ టైంలో కూడా ఐ వాజ్ ఏబుల్ టు రీడ్ రీసెర్చ్ పేపర్స్, ఎలా మోడల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఇదని. అప్పుడు వన్ డే లైక్ మీ అండ్ ఆశిష్ వర్ థింకింగ్ లైక్ మన బిజినెస్ బాగుంది, వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ టు టేక్ దిస్ వన్ టు నెక్స్ట్ లెవెల్. సో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే అప్పటి వరకు బూట్ స్ట్రాపింగ్ అంటాం. బూట్ స్ట్రాపింగ్ మేము ఏదో మ్యాసర్ యూనివర్సిటీ ఏదో ఫండింగ్ ఇచ్చింది, దాంతో మనం సర్వైవ్ అవుతున్నాము, రెవెన్యూ వచ్చింది. బట్ ప్రోడక్ట్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే సంథింగ్ హ్యాస్ టు బి యూనిక్ సో దట్ వీ కెన్ రేజ్ మనీ, ఫండింగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి, వెంచర్ క్యాపిటలిస్ట్ కి వెళ్ళాలి. సో ఆ ఉద్దేశంతో ఆ టైంలో ఇంకా ఒక ఐడియా నేను ఎక్కడో చదివాను అలాగే ఈ రీసెర్చ్ పేపర్స్. దెర్ ఈస్ ఎ ఛాన్స్ వీ కుడ్ డూ లైక్ అవర్ ఓన్ algorithm to answer the questions automatically rather than humans are currently. Previous గా ఏమైందంటే ఏదైనా క్వశ్చన్ డాక్టర్ కానీ ఎవరైనా సబ్మిట్ చేస్తే there is a human in the loop, they will take the question, they will research, curate the response, send it back. That process it's taking some manual effort in it. So దాన్ని మనము రెడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ రీసెర్చ్ టైంని మనము half of the research time మనం కానీ కంట్రోల్ చేసుకోగలిగితే we can reduce the human workload, increase the productivity. Today we can answer like rather than 10 questions we can answer 20 questions. Time consuming. So ఆ విధంగా AI జర్నీ నా స్టార్ట్ అయింది. అక్కడ రీసెర్చ్ స్టార్ట్ అయినప్పుడు I never worked on AI, just a regular program. I have to learn, I have to read. సో దెన్ లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే నేను ఆల్వేస్ నాకు ఏదైనా నచ్చితే దాంట్లో ఎఫర్ట్ పెట్టి మన మనీ పెట్టినా దాన్ని ఇదవ్వదని నాకు నమ్మకం. సో అప్పటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ 2010 నుంచి స్టార్ట్ యూజింగ్ మ్యాక్ అన్నట్టు. విండోస్ కాకుండా మ్యాక్ షిఫ్ట్. సో ఈ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ వర్క్ ఆన్ మ్యాక్, ఈ యునిక్స్ ఎన్విరాన్మెంట్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నేను స్లోగా నా ఇంట్లోనే మ్యాక్ కొని దాంతో ట్రై చేయటం అంతా చేసి నాకు ఎక్స్పీరియన్స్. నాకు ఐ నెవర్ ఇంటరాక్ట్ విత్ ఎనీ ఏఐ డెవలపర్స్ అన్నట్టు. అప్పుడు మనకి ఎక్స్పోజర్ ఉండదు, ట్రై చేసినంత ఇంటర్నెట్ లో చూసి ట్రై చేయటం. అందువల్ల మేము డిసైడ్ అయ్యాము, ఓకే లెట్స్ హైర్ సంబడి ఫ్రమ్ జార్జియా టెక్ ఇంటర్న్స్, బికాజ్ జార్జియా టెక్ ఈస్ వన్ ఆఫ్ ద మిషన్ లెర్నింగ్ ఆ రోజుల్లో 2016-17. We hired some interns. We started they have their ఇది ఇప్పుడు ఏ ప్రోడక్ట్ కూడా ఇన్ఫార్మ్డ్ కొరకేనా? ఇన్ఫార్మ్డ్. సో హైర్ చేసుకొని వాళ్ళతో మోడల్స్ క్రియేట్ చేసి డేటాని పెట్టి చాలా టైం స్పెండ్ చేశాను. I spent a lot of time. At the same time, I built this entire app from my scratch అన్నట్టు. Informed it. Still running on my code only, whatever I wrote. So, mobile apps గానీ లేకపోతే ఫ్రంట్ ఎండ్ గానీ some of the AI stuff, everything I have written from the scratch. సో దాన్ని ఎప్పుడైతే AI ఇంజనీర్స్ వీళ్ళతో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి అప్పుడు అల్గారిథంని పెట్టుకున్నాము. దాన్ని మేము మళ్ళీ మా ఏఐకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే ఇప్పుడు మా కంపెనీని ఇలా తీసుకెళ్తే వీ కెన్ మేక్ లైక్ $10-15 million కంపెనీ ఈజీలీ. వీఆర్ హ్యాపీ అండ్ దట్స్ ఇట్, రైట్? ఐ వాంట్ టు సీ ద విజిబిలిటీ. ఇప్పుడు మీ యొక్క నాలెడ్జ్ కానీ లేదా ఏమైనా మీ ఏఐ స్కిల్ సెట్ కానీ మీరు ఇప్పుడు వేరే కంపెనీస్ కానీ లేదా వేరే వాళ్ళకి సలహాలు సూచనలు కానీ
ఇవ్వడానికి ఉన్న అవకాశం ఉందా? అంతే. మాకు ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మీకు బిఫోర్ గోయింగ్ దేర్ అంటే మాకు ఈ కంపెనీకి టర్నింగ్ పాయింట్ మేము బూట్ స్ట్రాపింగ్ చేసాం, అవును. రెవెన్యూ వచ్చింది. దీన్ని మనం తీసుకెళ్లాలంటే కొంతవరకే తీసుకెళ్ళగలం. అవును. అప్పుడు మనకి ఏంటంటే అవుట్ సైడ్ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ అవ్వాలి. క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ అవ్వాలంటే మన ప్రోడక్ట్ సక్సెస్ ఉండాలి, ఇది ఉండాలి. దానికోసమని ఒక పుషప్ కావాలి, మన తోడు ఇది ఉండాలి అనమాట. స్టార్ట్అప్స్ లో అది వెరీ ఇంపార్టెంట్. మనం ఇంతకు ముందులాగా ఫ్యామిలీ బిజినెస్ లో తీసుకెళ్తే మన ఊర్లోనో లేకపోతే పక్క ఊర్లో 4-5 షాపులు పెట్టుకోగలము, మన జిల్లాలో పెట్టుకోగలము. అంతకంటే వెళ్ళాలంటే ఇట్ హ్యాస్ టు బి సంబడి హ్యాస్ టు ఇన్ఫ్యూజ్ ద మనీ, ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. సో దానికోసమనే మేము వై కాంబినేటర్స్ అని ఒక యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ఉంటుంది. చాలా మందికి తెలుసు. అంటే నాది చాలా మంది అదే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి అని అనుకోకుండా మేమందరం రీసెర్చ్ చేసి లెట్స్ గో టు ద వరల్డ్ క్లాస్ ప్లాట్ఫామ్ వేర్ స్టార్ట్అప్స్ ఆర్ ఎంకరేజింగ్. అది వై కాంబినేటర్స్. సో అది బేర్ శాన్ ఫ్రాన్సిస్కో. మీరు ఏ కంపెనీ ఎయిర్బిఎన్బి కానీ ఓపెన్ ఆఫ్ కోర్స్ చాట్‌జిపిటి, తర్వాత డ్రాప్ బాక్స్, స్ట్రైప్, ఈ బిగ్ కంపెనీస్ ఆల్మోస్ట్ $1 trillion వాల్యుయేషన్ ఉంటుంది. ఆ యాక్సిలరేటర్ నుంచి పాల్ గ్రామ్ అని he started from MIT campus but they moved to San Francisco. They do like acceptance is like almost 30,000-40,000 companies will apply. Previously they used to take only 2 batches, summer and winter batch. But now they're doing like 3 batches. Every batch 30,000 application across the globe అన్నట్టు. అందులో 0.8% అప్రూవల్. సో అది రావాలంటే ఇట్లా హార్వర్డ్ 5%. ఇది we never thought of like we applied for first time. We did not get it. Second time we applied with AI. నేను ఒకసారి నాది ఫెయిల్యూర్ లేదు అప్పటి వరకు. అంటే ఎక్కడ మనకి ఏ సబ్జెక్ట్ ఉండిపోలేదు, ఏది లేదు. we never saw that ఫెయిల్యూర్ చూస్తే మనకు అప్పుడు ఫెయిల్ అయింది ఎందుకు, నెక్స్ట్ ఏం చేయాలండి, AI పెట్టాలి. సో we did AI అప్లై చేసాం. సెకండ్ టైం no, they said no. But that algorithm has to be so good. So దాన్ని మళ్ళీ వర్కౌట్ చేసి మళ్ళీ థర్డ్ టైం అప్లై చేసాం. థర్డ్ టైం we got into వైస్ అన్నట్టు ఇంటర్వ్యూ వచ్చింది. సో ఆ టైం కోవిడ్ టైం. we were onboarding a customer in Wellstar. సో మాకు వెనకాల ఇంటర్వ్యూ వాళ్ళు చేస్తారనమాట, ఇంటర్వ్యూ చేస్తారు. వరల్డ్ క్లాస్ పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే దే ఆల్రెడీ సోల్డ్ దే కంపెనీ ఫర్ మోర్ దెన్ 100 million or 200 million. They will interact with you. They will support you. They will take you to the next level. So we got another door open అన్నమాట. మనకి ఇప్పటి వరకు వచ్చిన డోర్స్ కాకుండా ఇంకో డోర్ ఓపెన్ తర్వాత యూ విల్ సీ దట్ డిఫరెంట్ డిస్నీ మ్యాజిక్ లా ఉంటుంది. సో అక్కడికి వచ్చినప్పుడు యూ విల్ కనెక్ట్ విత్ ఏ లిస్ట్ ఇన్వెస్టర్స్ ఉంటారు. దే ఆల్ ఆర్ లైక్ దే సీ దిస్ ప్రోడక్ట్ కెన్ గో టు 100 millions to multiple $1 billion అన్నట్టు. ఆ క్యాపబిలిటీ ఉంటే దే విల్ టాక్ టు us. సో అది సో దాన్ని ప్రోడక్ట్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేసి వై కాంబినేటర్స్ లోకి వెళ్ళి మేము ఆల్మోస్ట్ లైక్ 10+ millions రైజ్ చేసాం మా కంపెనీ. వెంచర్ క్యాపిటలిస్ట్ నుంచి, ఇట్స్ నాట్ లైక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, VCs. రీసెర్చ్ అంతా అలానే ఇప్పుడు మీరు అన్నారు కదా జార్జియా టెక్ నుంచి కానీ లేదా ఏమైనా హై స్కూల్స్ మంచి కొంచెం చాలా ప్యాషనేటెడ్ గా ఉండి ఇంట్రెస్ట్ గా ఉండి మంచి డెడికేషన్ ఉన్నటువంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా మీరు ఇంటర్న్షిప్స్ ఏమన్నా ప్రాసెస్ ఏంటి, దానికి ఏమైనా స్క్రీనింగ్? ప్రాసెస్ అంటూ ఏం లేదండి. మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ కాంటాక్ట్ మీ త్రూ లింక్డ్ఇన్. ఇంకోటి అంటే మన నైబర్హుడ్, అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మన ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కానీ టాలెంటెడ్ అంటే ఆల్వేస్ సపోర్ట్ దెమ్. బికాస్ మనకు లేదు, మనకు అప్పుడు పుష్ చేయలేదు, మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ లేదు. వి క్రియేట్ అవర్ ఓన్ స్పేస్. అంటే టాలెంట్ ఈజ్ ఎవ్రీవేర్ అండి, ఆపర్చునిటీస్ ఆర్ నాట్. సో అందువల్ల ఆ టాలెంట్ ని మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో విలేజ్ లో ఎవరు అడిగినా ఫస్ట్ వాళ్ళకి సర్టన్ క్వశ్చన్స్ అడిగి యూ హ్యావ్ టు లెర్న్ ABC, వాళ్ళకంటూ ఒక టార్గెట్ ఇచ్చి తర్వాత చేసుకున్నాం. ఇక్కడ కూడా నా ఉద్దేశం ఏంటంటే
ఇప్పుడు మనం ఎక్కడైతే ఏ స్ట్రీట్ సిటీలో ఉన్నామో అసలు చుట్టుపక్కల వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇద్దాము, అలాగే వాళ్ళు కూడా ఒక నెక్స్ట్ లైమ్ లైట్ చూపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మా నేబర్స్ కిడ్స్ వాళ్ళ కిడ్స్ కానీ లేకపోతే దేవుడు ఒకటే లైఫ్ ఇస్తాడు మనం అనుకుంటాం మనకి 7 జన్మలు ఉన్నాయి 8 జన్మలు ఉన్నాయి, వి డోంట్ నో. పొద్దున్న రాత్రి కళ్ళు మూసేసరికి పొద్దున్న మనకి చూస్తామో లేదో మనకు తెలియదు. అందువల్ల మనకి ఇచ్చిన టైంలో వీ హ్యావ్ టు యూటిలైజ్ దట్. ఈ లైఫ్ కి ఒక కంపెనీ పెట్టి 100 మందికి క్రియేట్ చేశాను అనుకో, నాలాంటి వాళ్ళు 100 మంది చేస్తే దే విల్ క్రియేట్ అనదర్ 100 కంపెనీస్. ఒక కంట్రీ కానీ ఒక ఊరు కానీ ఒక సిటీ కానీ బాగుపడాలంటే somebody has to work hard, sacrifice it. I sacrificing my life to create something, but I'm giving another opportunity for my family members కానీ అనుకోండి, నా టీమ్ అనుకోండి, చాలా మంది నా కంపెనీలో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు. ఇఫ్ దే ఆర్ గుడ్ ఐఎమ్ టేకింగ్ ఇట్. అలాగే అందరు ఫ్యామిలీ మెంబర్స్ కదా. అట్ ద సేమ్ టైం ఐ క్రియేట్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్. నాలాంటి తులసి లాంటి ఒకళ్ళు నా కంపెనీలో 10 మంది ఉన్నారు అనుకోండి, విల్ క్రియేట్ వండర్స్ అని. ఇప్పుడు నేను ఎప్పుడు ఐ విల్ ఫాలో వాట్ ఆర్ ద నెగటివ్స్ పక్కన పెడితే ఇలాన్ మస్క్. ఈరోజు ఇలాన్ మస్క్ మనకి యుఎస్ ని ఒక నెక్స్ట్ ఏఐ టార్గెట్, ఒక నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీలో పెట్టాలంటే ఈజ్ ఎఫర్ట్. 20 hours whatever he works is effort. Countries today AI, right? He gave like $100 million funding to OpenAI when they started. He's one of the co-founders. Sam Altman, everybody like Andrej Karpathy, Sam Altman, all these people created this company OpenAI. The first check come from Elon Musk. He put that 100 million. Because of that one, this is able to afford to purchase this infrastructure. ఏ రన్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ఒకసారి మనకు ఒక లైఫ్ ఉన్నప్పుడు దాన్ని తీసుకొని మనలాంటి 100 మందిని క్రియేట్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎకానమీ గ్రో అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మీకేం వస్తుంది అనేసి ఒకటి ఉంటుంది కదా, నాకేం రాదు. ఐఎమ్ క్రియేటింగ్ another 100 people. They will create another 100 healthy environment వస్తుంది. సో దానివల్ల మన హ్యూమానిటీ గ్రోస్ కూడా పెరుగుతాయి, అందరూ కూడా బాగుంటారు. అంతే, అదే ఉద్దేశం, అంతకంటే. సో చిన్నరామకృష్ణాపురం నుంచి వచ్చినటువంటి తులసి గారు ఇవాళ అక్కడే, అంటే చిన్ననాడు విద్యాభ్యాసం కూడా అక్కడే, తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఇంకో టౌన్ లో, అలాగే మళ్ళీ హైదరాబాద్, బెంగళూరు, తర్వాత అమెరికాకి వచ్చారు, ఇన్ఫార్మ్ పెట్టారు, తర్వాత ఏ రంగంలో కూడా చాలా వరకు ముందుకెళ్తా ఉన్నారు. సో ఇంత అంటే మీ చిన్నరామకృష్ణపురము, మీ శ్రీకాకుళం ప్రాంతం నుంచి నిజంగా ఇంత మీకు ఎదిగేటట్టుగా చేసింది కదా. సో ఎలాంటి కార్యక్రమాలు అంటే ఏమన్నా చేస్తున్నారా అక్కడ, డెవలప్మెంట్ సంబంధించినవి కానీ, ఎవరికన్నా ఆపదలో ఉన్నప్పుడు కానీ, ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసే అవకాశం కూడా ఉంది? ఇప్పటి వరకు కూడా ఏం చేశారు? సో అదే ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే మన ఊరిని, మన పేరెంట్స్ ని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదని అంటారు. అంతే, అవును. సో అది వాళ్ళు ఏదో చెప్తారనేది కాదు, బట్ ఏంటంటే నాకు ఎప్పుడు కూడా మా ఊర్లో ఎవరు ఫోన్ చేసినా, వాళ్ళు రాత్రి ఫోన్ చేసినా పొద్దున్న నేను ఇమీడియట్ గా కాల్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏదో ఆపదలో ఉన్నప్పుడే ఏదో ఫోన్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఒక జాబ్ హెల్ప్ స్థాయిలో ఉన్నారు కాబట్టి అదేదో ఒక మన కోసమని అప్పుడు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చాలా సార్లు ఐ వాంట్ టాక్ టు ఇలాన్ మస్క్, ఒక ఫోన్ నెంబర్ దొరికితే మాట్లాడదాం అని అనుకుంటుంటాం, కానీ మనం ఫోన్ చేస్తే ఎత్తారో లేదని తెలియదు. చాలా నేను దీంట్లో లేను, బట్ ఏంటంటే మా ఊరు నుంచి ఇండియా నెంబర్ ఏదొచ్చినా ఓకే, మా ఊర్లో ఎవడో ఫోన్ చేసి ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ నా దగ్గర ఉంటాయి, ఎందుకంటే 30 ఇల్లు కాబట్టి అందరూ తెలుసు నాకు. సో కార్యక్రమాలకు వచ్చేసి ఆ ఉద్దేశంతో ఎవరితో కూడా నేను ఎప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను, నీకు సంబంధం లేదన్నది లేదు. నేను ప్రతి సంవత్సరం ఊరు వెళ్తాను, ఒక 1 week 2 weeks అక్కడ స్పెండ్ చేసి వాళ్ళతో పాటు జర్నీ చేస్తాను. ఐ వాంట్ టు సీ దేర్ ఎక్స్పీరియన్స్, దేర్ స్ట్రగుల్స్, దేర్ హ్యాపీనెస్. దే విల్ రా రైట్, లైక్ యూ నెవర్ సీ దట్ ఆ ఫీలింగ్ అన్నట్టు. అప్పుడు మా అమ్మ ఇక్కడ ఉంది, మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది ఏంటంటే రా. They don't talk anything bluffing. సో ఏదన్నా కూడా కల్మషం లేనటువంటి మనసులో ఉన్నది ఏదన్నా కూడా. సో దానికి ఏదైనా సపోర్ట్ చేయాలని అనిపిస్తుంది మనకి.
సో ఆ ఉద్దేశంతో ఒకసారి మాకు పెద్ద తుఫాన్ వచ్చింది, తిత్లీ తుఫాన్, ఓకే, అవును. హరికేన్. మా ఊరి మీద నుంచే అది పాస్ అయిపోయింది. సో దానివల్ల చాలా నష్టం వచ్చింది, చెట్లు, వాటర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. మా ఊర్లో ఏంటంటే మాది ఉద్దానం అనమాట. ఉద్దానం కిడ్నీ అవును. అప్పుడు ఆ మధ్యన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా విజిట్ చేశారు, గారు కూడా visit లైవ్ లో తీసుకొచ్చారు. ఆయన కూడా చాలా రీసెర్చ్ చేయించి, ఇక్కడ నుంచి కూడా యుఎస్ లో కూడా కొందరు డాక్టర్స్ కూడా రీసెర్చ్ చేయించి వాటర్ అనేది అంత కంటామినేషన్ ఉందా ఏంటి అనేది కొన్ని ఆరో ప్లాంట్స్ పెట్టించారు. ఓకే. సో నేను ఆ టైంలో మనకి తుఫాన్ వస్తే ఇక్కడ నేను కొంత ఫండ్ రైజింగ్ చేశాను, ఓకే, కొంత కలెక్ట్ చేసి నేను కొంత పెట్టుకుని ఒక ఆరో ప్లాంట్ కట్టించాను. కట్టించి అందరికి చిన్న రామకృష్ణపురంలో ఉంటుంది, మా పొలంలోనే కొంత ల్యాండ్ ఇచ్చి వాటర్ ప్లాంట్ కట్టించి అందరికి ఇంకా వాటర్ సప్లై. ఇప్పటికి కూడా టిల్ నౌ ఐ థింక్ ఓన్లీ పవర్ యూసేజ్ చార్జ్, ఐ థింక్ చార్జింగ్ మినిమల్ చార్జ్ ₹5 or something. సో దట్ అట్లీస్ట్ దే విల్ యూజ్ ఇట్ ఫర్ ద. ఎలా అనిపిస్తుంది అసలు అలాంటి అనుభూతి ఒక్కసారి మనం మెమరైజ్? అదేంటంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మకి ఏదైనా కొన్నామనుకోండి, మనకి అది ప్రైస్లెస్. అది అంతే. ఇప్పుడు అమ్మకి ఏదైనా కొన్నప్పుడు మనం దాన్ని వాళ్ళు మనకి ఏదైనా విలువ చూడడం, దానికి ఇంకా వాల్యూ ఉండదు. సో అది వెరీ సింపుల్ అన్నమాట. నేను అక్కడ చాలా మంది పొలిటికల్ గా ఇది గవర్నమెంట్ చేయాలి మీరు చేయకూడదని చాలా మంది అన్నారు, కానీ బట్ మా ఊరు, అది మా ల్యాండ్ లో పెట్టుకున్నాము, మాది అనుకోండి, మీరు ఇచ్చామని చెప్పుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. 10 మందికి అయితే ఉపయోగం. 10 మంది పక్క ఊరు నుంచి వస్తారు, చాలా ఊర్ల నుంచి. పలానా చిన్న రామకృష్ణాపురంలోకి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి, చాలా బాగుంటాయి, మంచి నీళ్లు బాగున్నాయి, ప్లాంట్ ఉంది చాలా. దాంతో పాటుగా ఇంకా అక్కడ ఉన్నటువంటి యువకులకు కానీ జాబ్స్ క్రియేషన్ చాలా చేశాను. ఇప్పుడు మా ఊరి నుంచే C2 తెచ్చుకుని ఇండియాలో పెట్టుకున్నాను, మా కజిన్. సో అలా మా తమ్ముడు హ్యాండిల్ చేస్తారు కంపెనీ, మా నెఫ్యూస్ వాళ్ళు కూడా కంపెనీలో మంచి దీంట్లో ఉంటారు. సో మా ఊర్లో 4-5 మా కంపెనీలో ఉంటారు. 30 years లో 5 people. ఎందుకంటే ఫ్యామిలీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కదండి. వాళ్ళు నిజంగా వాళ్ళ సహాయం ఉన్నప్పుడే ఇంకా 10 మందికి 10 మందికి కూడా మనం ఆ కంపెనీ సక్సెస్ఫుల్ ముందుకెళ్తూ ఉంటుంది. అదే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ మన ఊర్లో మనం ప్రూవ్ చేసుకోకుండా వేరే ఊర్లో ప్రూవ్ చేద్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళి నమ్మరు. సో అందువల్ల నాకేంటంటే నా చుట్టుపక్కల నాకు తెలుసు, దే వెరీ హానెస్ట్ అండి. దే విల్ డూ సంథింగ్. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ టు హ్యాండిల్ టూ మెనీ థింగ్స్. ఐ నో ద ప్లే బుక్, ఐ గివ్ ద ప్లే బుక్ ఫర్ దెమ్. ఓకే, యూజ్ దిస్ ప్లే బుక్, వెరీ సింపుల్, డోంట్ స్ట్రెస్ అవుట్, లెట్స్ గో బై ద అవర్ కోర్ వాల్యూస్ అన్నట్టు. సో అలా అని వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటాను. ఈ మధ్య ఏంటంటే చాలా మంది ఇప్పుడు మనం ఏదైనా పెట్టామని తెలిసిన తర్వాత చాలా మంది వస్తూ ఉంటారు. అలా విన్నప్పుడు అందరికి అవకాశం ఇవ్వాలంటే మనకు కూడా కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే వన్స్ మనము ఇన్వెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఏంటంటే మనము విలేజ్ నుంచి విలేజ్ కబడ్డీ క్రికెట్ ఆడుతాం, విలేజ్ లో ఆడుతుంటే ఓకే, విలేజ్ నుంచి జస్ట్ సిటీలో ఆడుతుంది, ఇంటర్ సిటీ ఆడుతాము, ఇంటర్ స్టేట్ ఆడుతాం. ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయిపోయారు, మా కంపెనీలో ఉన్నారు. సో ఇఫ్ సంబడి ప్రైడ్ మూమెంట్ అది మీరు చెప్తుంటే అసలు మామూలు విషయం కాదు కదా. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చినప్పుడు నేను ఆల్వేస్ చెప్తాను, ఏదైనా సరే స్పోర్ట్స్ లో గురించి చెప్తాను అనమాట. సో దట్ దే విల్ గెట్ ఇట్ అన్నట్టు. ఓకే, వెరీ నైస్, సచ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ తులసి గారు. చెప్పాను కదా, తులసి అంటేనే ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక గొప్ప ప్లాంట్ అది. అలానే మీలో కూడా అంటే మీ హంబుల్నెస్, మీలో ఉన్నటువంటి సద్గుణాలు, ఇవన్నీ కూడా ఇంకోటి ఎప్పుడు కూడా ఏంటంటే మనతో పాటు 10 మంది కూడా ఎదగాలన్నటువంటి తాపత్రయం, అలాంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇంత సక్సెస్ ను చూశారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇన్ఫార్మిటీ కానివ్వండి, అలాగే ఏ రంగంలో కానివ్వండి, సో ఇంకా దినదినాభివృద్ధి అంటే ప్రతి రోజు కూడా అంటే ఇంకా ముందుకెళ్తూ ఇంకా మంచి విజయాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మా పల్లెవెన్నెల వ్యూస్ తో మీ యొక్క లైఫ్ జర్నీ, అలానే మీ యొక్క జాబ్ లో గానీ, అలాగే మీ యొక్క కంపెనీలో జరిగినటువంటి సక్సెస్ అంతా కూడా షేర్ చేసుకున్న ధన్యవాదాలు. అలాగే మీరు ఫైనల్ గా పల్లెవెన్నెల వ్యూవర్స్ కి కానీ, అలాగే యూత్ కి అండ్ US లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, అలాగే ఇండియాలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్
సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ సర్టన్ టూల్స్, రైట్, సోషల్ మీడియా, సోషల్ మీడియా యాక్టివిటీస్, unnecessary things. To spend something valuable, Okay. learn something new, Okay. learn the AI Stay with the skills. current. Okay. So Mark Cuban మన లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేశారు. Okay. యంగ్ పీపుల్ whoever has that talent, they will be on top of it. Okay. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫస్ట్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేయడానికి ఎవరో ఒకరికి తెలియాలి. వీళ్ళు యంగ్ పీపుల్ దే ఆర్ యూజింగ్ ChatGPT, దే ఆర్ యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్. So they're using all the tools. సో ఇవి కానీ కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టి దే కెన్ గో టు లైక్ నెక్స్ట్ లెవెల్. థింక్ ఇట్ విల్ బి బ్యూటిఫుల్ లైఫ్ ఫర్ ఎనీబడి. Okay. Even like experienced folks learn, unlearn stuff, learn AI, build with AI. Young people be with AI, move with AI, Okay. eat with AI. Then everybody will Then you will see the success. success. Yeah. Okay. Thank you so much. Thank you so much, Andy. యువర్ వెల్కమ్ అండి. సో ఇంకా మరింత సక్సెస్ మీకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకోటండి, మీ యొక్క ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఈ జర్నీలో? అది రియల్లీ ఇంపార్టెంట్ మీ అండి. మిస్సెస్ కానీ, మీ అన్న తమ్ముళ్ళు కానీ, అమ్మ నాన్నగారు సహకారం కానీ? ఇది ప్రతి సక్సెస్ లో జర్నీలో మన ఫ్యామిలీ అనేది వెరీ ఇంపార్టెంట్. అవును. అది ఏమంటారంటే చిన్నప్పటి నుంచి ఆ నలుగురు మనము ఆ నలుగురు అంటాం. అవును. ఆ నలుగురు ఎవరు అనేది చాలా మందికి ఉంటుంది. అదే. అవును. ఆ నలుగురు ఉంటారు, ప్రతి ఇంట్లో ఆ నలుగురు ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ అండి, ఎందుకంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ఉంటారు, ఎండింగ్ కూడా వాళ్ళే మనకి తీసుకెళ్ళారు అవును. అవును. Agree. కదా. ఆ నలుగురిని చూసుకోవాలనే ఒకటి ఉంటుంది. అది నేను ఫ్రమ్ ద బిగినింగ్ దాన్ని మర్చిపోలేదు. ఆ bonding. అవును. ఏది చేసినా మా పేరెంట్స్ సహకారం ఉంటుంది. ఉమ్. నేను ఏది చేసినా వాళ్ళకి చెప్తాను, అవును. వాళ్ళకి తెలియదు. అవును. ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడున్నానని తెలుసు, అవును. జియోగ్రాఫికల్ లొకేషన్ తెలుసు. అవును. వాళ్ళు ఎప్పుడు అడిగేది నాకు ఎప్పుడైనా ఫోన్ చేస్తే తిన్నావా, ఉమ్. ఆరోగ్యం ఎలా ఉంది, ఉమ్. పిల్లలు ఎలా ఉన్నారు, మాదిరి ఎలా ఉంది, ఉమ్. అంతే. ఓకే. ఆఫీస్కి వెళ్తున్నావా, ఏం కంపెనీ పెట్టావు, అవన్నీ ఏం అడగరు. అంతే, మీ బాగోగులు మాత్రం వాళ్ళు మాత్రం అడుగుతారు. సో అమ్మ నాన్న వాళ్ళు ప్రతి విషయాన్ని నేను వాళ్ళతో పంచుకోవటం చెప్పటం ఉంటుంది. కొన్ని విషయాలు చెప్పలేను ఎందుకంటే అదే. బిజీ లైఫ్ లో. అదే. ఆ తర్వాత మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ మా వైఫ్. ఓకే. ఎందుకంటే నేను ఓకే. కంటిన్యూస్ గా ఇప్పుడు ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళాలన్నా, ఇన్వెస్టర్ మీటింగ్స్ కానీ, మీటప్స్ కానీ వెళ్ళాలనుకున్నా, ఐ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ అవుట్ సైడ్ ద హోమ్. కాబట్టి ఆమె పిల్లల్ని చూసుకొని, అదే నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పాను, ఓకే నువ్వు వర్క్ చేయాలనుకుంటే చెయ్యి, కానీ ఎక్స్ట్రా ఇది అవుతుంది. ఫ్యామిలీ ఇప్పుడు నా కంపెనీస్ అన్నిటికీ ఆమె ఉంటారు ఇండియాలో. ఎందుకంటే నేను ఇక్కడ ఈ కంపెనీ ఉంది ఇండియాలో, ఆమె సిఇఓ సిటిఓ, సో ఇక్కడ నుంచి అన్ని కూడా ఆమె మొత్తం అంతా చూసుకుంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవ్రీథింగ్, ఒక చిన్న ఏదైనా మనం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు విల్ టేక్ అవర్ ఓన్ డెసిషన్స్. ఏముంది చలేగా అనుకుంటా, కానీ ఆమె దాన్ని పసిగట్టి ఓకే అలా చేయండి, ఎందుకంటే అది రైట్ కాదేమో, ప్రతిదీ నాకు చెప్పండి ఒకసారి, ఏదైనా అయినా నేను ఒకసారి చూస్తానని నా వెనకాల ఉంటూ ఉంటుంది. సో దానివల్ల ఆమె సపోర్ట్ లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ సక్సెస్ ఉన్నాను. ఎందుకంటే హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే వైఫ్. సో పిల్లలు, ఇంకా పిల్లలతో మనం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటాను. స్టార్ట్అప్ లో ఉంటాను, ఇండియాలో మీటింగ్స్ లో ఉంటాను, అన్ని ఉంటుంది. గుడ్ టు హియర్ ఫ్రమ్ యూ. సో వింటున్నారు కదా పల్లవినల వ్యూవర్స్. సో సత్యమణి సహకారం అనేది ఉంటే ఇంకా సక్సెస్ అనేది, ఇంకా విజయం అనేది ఇంకా ఎక్కువ చూడొచ్చు అనేది తులసి గారి మాటలో. సో థ్యాంక్ యూ తులసి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Please subscribe Palle Vennela channel. Hey everyone, this is Harika Narayan. Please do watch and subscribe to Palle Vennela, Janardhan Gari YouTube channel. Manchi folk songs, alage manchi folk songs, alage ఎంతో అద్భుతమైన compositions watch and subscribe. పల్లె వెన్నెల ఛానల్ ని అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఆ ఛానల్ ను ప్రోత్సహించండి, ఎంజాయ్ చేయండి. మీరు చూస్తున్నారు పల్లె వెన్నెల యూట్యూబ్ ఛానల్. ఓకేనా? లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. ఓకేనా?